బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సహోదరుడు అమన్ సింగ్ ని పట్టుకున్నారు. డ్రగ్స్ సేవిస్తుండగా పోలీసులు అమన్ సింగ్ ను పట్టుకొని అరెస్ట్ చేశారు. గతంలో డ్రగ్స్ కేసులో ఆరోపణలను రకుల్ కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రాజేంద్ర నగర్ పోలీసుల అదుపులో అమన్ సింగ్ ఉన్నారు. గతంలో డ్రగ్స్ ఆరోపణలు కూడా రకుల్ సింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మరో నలుగురు నైజీరియన్లు ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. 2 కోట్ల రూపాయల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు గోవా కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్లుగా తేల్చి చెప్పారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ సహోదరుడు అమన్ సింగ్ ను పోలీసులు పట్టుకున్నారు. డ్రగ్స్ సేవిస్తుండగా అమన్ సింగ్ పట్టుబడ్డాడు. గతంలో డ్రగ్స్ కేసులో రకుల్ సింగ్ కూడా ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఇదే విషయంపై మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్ జూమ్ లో అందిస్తారు. కృష్ణ, ఎవరో ఏదైతే తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలి అని పోలీసులకు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు, ఆ తర్వాత దాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని దీనిపైన నిర్వహిస్తున్న స్పెషల్ డెకాయ్ ఆపరేషన్ ఒక అందుకు సత్ఫలితాలు ఇచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు దాదాపు హైదరాబాద్ లో సుమారు 100కు పైగానే డ్రగ్స్ కేసులు, అంటే చిన్న చిన్న వ్యాపారుల నుంచి మొదలుకొని బడా బిజినెస్ మ్యాన్లు, ఆ తర్వాత సినీ ప్రముఖులకు సంబంధించిన చాలా మందిని అరెస్ట్ చేసి దీనిపైన కోర్టుకు తరలించడం కూడా జరిగింది. తాజాగా అటు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు అండ్ ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఒక ఆపరేషన్ లో ఈ రాజేంద్ర నగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో డ్రగ్స్ నిర్వహిస్తున్న సినీ నటి చేయడం కూడా జరిగింది. నలుగురు నైజీరియన్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ కి తీసుకెళ్లి అక్కడ విచారించడం కూడా జరుగుతోంది. అయితే ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అనేది సేవిస్తున్నారని తెలిసిన తర్వాత పోలీసులు ముందుగా అక్కడికి ఒక మఫ్టీలో డెకాయ్ ఆపరేషన్ తరహాలో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తమకు కూడా డ్రగ్స్ కావాలంటూ ముందుగా నైజీరియన్ ని సంప్రదించడం కూడా జరిగింది. ఆ నైజీరియన్ల వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే సంప్రదించారో ఆ తర్వాత వారు కూడా వీరు కస్టమర్లు అని చెప్పి భావించి ఇద్దరు పోలీసులను కూడా వారున్న నివాసానికి అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వెంటనే ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ అని తెలిసిన తర్వాత మిగతా కింద ఏదైతే డ్యూటీలో సిద్ధంగా ఉన్న పోలీసులకు సమాచారం అందించిన తర్వాత వారందరూ కూడా వెంటనే వారు ఏదైతే వీరు డెన్ గా మార్చుకున్నారో ఆ ఇంటి పైన దాడి చేసి ఆ ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు. అదే సమయంలో అక్కడ డ్రగ్స్ సేవిస్తూ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ కూడా అక్కడ ఉండడం పోలీసులను ఒక్కసారిగా కమ్ము తినే పరిస్థితి జరిగింది. వెంటనే వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని వారి ఇంటి మొత్తం సోదా చేసే దాదాపు 2 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ అనేది స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ కూడా పట్టుబడిన డ్రగ్స్ తో సహా వారందరినీ కూడా పోలీసులు విచారించడం కూడా జరుగుతుంది. అయితే వీరందరూ కూడా విచారణలో భాగంగా గోవా నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ హైదరాబాద్ కు తీసుకొచ్చి సినీకి సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలతో పాటు ఈవెంట్ల మేనేజర్లకు కూడా డ్రగ్స్ అందజేస్తున్నట్లుగా కూడా గుర్తించారు. అందులో భాగంగానే ముందుగా ఈ నైజీరియన్లకు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ఏదైతే వారికి పరిచయం ఏర్పడి కస్టమర్ లాగా పరిచయం ఏర్పడి కావాల్సిన వాళ్ళకి పెద్ద మొత్తంలోనే డబ్బులతో ఈ డ్రగ్స్ అందజేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి గతంలో కూడా రకుల్ ప్రీత్ సింగ్ ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఆమె కూడా ఆరోపణలు అనుకుని తన సోదరుడి ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చి ఆమె సేవిస్తోంది అని చెప్పి అనేక వార్తలు అప్పుడు వెలువడ్డాయి. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి వరుసగా 6 నెలల కింద ఎప్పుడైతే విచారణ చేపట్టిందో అప్పుడు కూడా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు అనేక మంది ప్రముఖులు కూడా ఈడీ కార్యాలయానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయం ఏదైతే బషీర్బాగ్ ఉందో అందులో విచారణకు కూడా హాజరైనారు. విచారణకు హాజరైన తర్వాత వారంతా కూడా వారి దగ్గర నుంచి స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయడం జరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది ప్రముఖులు ఈ సినీ సెలబ్రిటీలకు ఆ తర్వాత ఈవెంట్ మేనేజర్లకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పేసి తెలుసుకున్న తర్వాత అధికారులు ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దీని అన్నిటిపైన కూడా విచారణ అనేది చేపట్టి కావాల్సిన ఆధారాలు కూడా తగ్గించారు. ఇక తాజాగా ఎప్పుడైతే రకుల్ ప్రీత్ కి సంబంధించిన అమల్ సింగ్ పట్టుబట్టం అనేది ప్రస్తుతం పోలీసులంతా కూడా దాన్ని విచారిస్తారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో అలాగే హైదరాబాద్ లో ప్రముఖంగా ఈ వీకెండ్ కల్చర్ వచ్చిన తర్వాత డ్రగ్స్ సంస్కృతి అనేది విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పోలీసులు చేపట్టిన అనేకమైన ఆపరేషన్లు, అంటే కేవలం ల్యాండ్ ఆర్డర్ పోలీసులనే కాదు
అటు యాంటీ నార్కో డ్రగ్స్ యాంటీ నార్కో డ్రగ్స్ టీమ్, ఆ తర్వాత హెచ్న్యూ అంటే హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, దీంతో పాటు ఎక్సైజ్ పోలీసులు, ఈ నలుగురు కూడా పోటాపోటీలు పడి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ఎక్కడికక్కడ కట్టడి చేయడం అనేది చాలా మంది ఈ డ్రగ్స్ వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికి ఈ రోజు ఏదైతే రాజేంద్ర నగర్ పోలీసులు చేసిన ఈ దాడిలో చాలా పెద్ద ఏదైతే డీల్ అనేది అంటే ఈ ముఠా అనేది పట్టుబడింది అనుకొని చెప్పుకోవచ్చు. నైజీరియన్లతో చేతులు కలిపి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ డ్రగ్స్ కూడా ఒక వ్యాపారస్తుడిగా మారాడు. అటు సినీ ఇండస్ట్రీ కేవలం టాలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్ కి సంబంధించి కూడా చాలా మంది సంబంధించిన సెల్ ఫోన్ చేసే పోలీసులు ప్రస్తుతం ఆ సెల్ ఫోన్ లో ఎవరెవరికి డ్రగ్స్ ఇస్తున్నాడు, ఇతనికి ఎవరితో పరిచయాలు ఉన్నాయి, గోవాలో ఎవరి ద్వారా ఇక్కడ డ్రగ్స్ ఏ విధంగా తీసుకొస్తారనే దానిపైన విచారణ జరుగుతుంది. రామారావు. రైట్. ఒక 7 అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంజాయి డ్రగ్స్ని ఏమాత్రం లేకుండా గంజాయి డ్రగ్స్ ఫ్రీ సిటీగా మారుస్తామని కూడా ఆయన చెప్పారు. తర్వాత పోలీసులు బాగానే పనిచేస్తున్నారు దీని మీద. అయినా కూడా రోజు రోజుకు ఈ డ్రగ్స్ అనేది ఎక్కడ కంట్రోల్ చేయలేని పరిస్థితి అనేది కనబడుతుంది. దీంతోపాటు గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కూడా మరి రాజకీయ నాయకులు వాళ్ళ హస్తాలు ఉన్నాయని చెప్పేసి ఉన్నది. మరి ఇప్పుడు వారి యొక్క సహోదరుడు పట్టుబడ్డాడు. సో దీన్ని ఎలా చూడాలి? మళ్ళీ రిపీట్ అవుతుందా? ఆ కోణంలో ఏమైనా ఆలోచించే అవకాశం ఉందా? విచారణ జరుగుతుందా? రామారావు, ఇప్పుడు ప్రస్తుతం పట్టుబడ్డది రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్. గతంలో ఆమె కూడా ఆయన సోదరుడు ద్వారానే ఆరోపణలు ఎదుర్కొంది. ఆరోపణలో భాగంగానే విచారణ కూడా సైతం ఎదుర్కొంది. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ సైతం అధికారులు కూడా అటు రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత ఆమె సోదరుడు అమన్ సింగ్ కూడా విచారణ చేపట్టారు. వీరికి కావాల్సిన ఈ డ్రగ్స్ అనేది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనే విషయాన్ని కూడా ఆరా తీయడం కూడా జరిగింది. ఇక తాజాగా అమన్ సింగ్ పట్టుబడ్డాడు కాబట్టి దీని వెనకాల ఎవరెవరు సినీ ప్రముఖులు ఉన్నారు, ఎవరెవరికి అందజేశాడు, ఎవరితో పరిచయం ఉన్నాయి, కేవలం టాలీవుడ్ అనే బాలీవుడ్ లో ఎవరికైనా డ్రగ్స్ అంతా చేశాడా, కేవలం డ్రగ్స్ తీసుకుంటున్నాడా, అమ్ముతున్నాడా, వీటన్నిటి విషయాల వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా పట్టుబడ్డ నైజీరియన్ల వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం పూర్తి స్థాయి దర్యాప్తు చేపడితే కానీ అమన్ సింగ్ అమ్ముతున్నాడా లేదంటే ఆయన కూడా కస్టమరా, వీటన్నిటిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రామారావు. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ.